తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు, రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. రాజశ్యామల అమ్మవారు చాలా వైభవోపేతంగా కొలువుదీరినటువంటి మీ గుడి, అద్భుతమైనటువంటి ప్రాంగణం, అమ్మవారు అక్కడ ఉన్నారు అని ఖచ్చితంగా సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆవిడ ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు అనే నమ్మకం ఒక్క దర్శనం చేతనే ఖచ్చితంగా మనకు కలుగుతుంది. అంతటి అమ్మవారి సేవలో ఉండటం మీ మహద్భాగ్యం. ఖచ్చితంగా. అయితే అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడుంది ఏంటి అనేది కూడా మాట్లాడుకున్నాము. అలాగే అమ్మవారి ఆరాధన చేస్తే ఖచ్చితంగా జ్ఞానప్రదాయిని అమ్మవారు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఎందుకంటే జ్ఞానమే అన్నిటికీ ఆధారం. మనకి బుద్ధి ఉంటే అన్ని బాగానే ఉంటాయి. ఆ బుద్ధే పెడదారులు పడితే కనుక డెఫినెట్ గా రకరకాల ఇబ్బందులను మనం కొని తెచ్చుకుంటాం. అమ్మవారి మరి జ్ఞానం కోసం, సౌపార్జుకించుకోవటం కోసం అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చండి? అమ్మా, ఇవాళ నేను ఒక స్టేటస్ పెట్టాను. మీరు మామూలుగా నా స్టేటస్ చూస్తూ ఉంటారు కదా. నేను ఒకటే పెట్టా, ఏంటి, తల్లిని మించిన దైవం ఉన్నదా? ఈ పాట మనందరికీ తెలిసిందే. కానీ నా దృష్టిలో మా అమ్మతో సమానమైందే రాజశ్యామలాదేవి. అంటే నేను ఆ అమ్మవారికి ఇప్పటి నుంచి కాదు తల్లి, 2007 నుంచి అమ్మవారి అంటే దశమహావిద్యలు సంపూర్ణంగా దీక్ష తీసుకొని ఆచరిస్తూ ఉన్నాను. నేను మీడియాకి రాకముందు కూడా ఎన్నో చోట్లలో నిశాంత్ శర్మ ధానే గారు ఉంటే మహా అది అని నాకు గుర్తింపు కూడా సాధించుకున్నాను. కానీ అమ్మవారు ప్రసన్నము అసలు నా జీవితాన్ని మార్చింది తల్లి. ఎందుకు అనంటే నేను కొన్ని విషయాల్లో బాధతో ఉండేది. ఒకటి ప్రధానంగా ఏంటి అనంటే, నేను ఒక హ్యాండిక్యాప్డ్ని. మీరు చూసే ఉన్నారు నన్ను. ఎంతోమంది ఎన్నో రకాలుగా, ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఇప్పటికే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంది, కానీ నాకు నెలకు ఏమీ రాదు. ఎందువల్ల? నేను అప్లై చేయలేదు. అంటే అప్లై చేశాను, మీకు సొంత ఇల్లు ఉన్నది కదా మీకు రాదు అని అన్నారు. అదేంటి, హ్యాండిక్యాప్డ్కి దీనికి కూడా ఉంటుందా అంటే, అవునండి, పిత్రార్జితం కదా, వారు సంపాదించింది కదా. అవును. సో ఇక ఉండదని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు దాన్ని నేను అప్లై చేసుకోలేదు. పెన్షన్ అంటారు కదా, అది అప్లై చేయలేదు. అయినా నేను పెద్ద పట్టించుకోలేదు దానికి. కానీ రాత్రి పగలు కష్టపడుతూ మా అమ్మవారి కోసం ఒక్కొక్క ఇటుకను సాధించుకుంటూ ఆ దేవాలయాన్ని నిర్వహణం చేసేటప్పుడు మా నాన్నగారి ఫ్రెండ్స్ కొంతమంది, ఇక్కడే రాజశేఖర్ రెడ్డి అని ఒకరు ఉంటారు. తర్వాత దీంట్లో మీకు ఆ రోజు నేను ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయా. మన బ్రాహ్మణులకు సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. అన్ని చోట్లలో ఎవరైనా విగ్రహదాతలు ఉంటే చూడండి అని నేను జస్ట్ మెసేజెస్ పెడితే ఇక్కడే కూకట్పల్లిలో ప్రసాద్ శర్మ గారు ఉంటారు. ఆయన వెంటనే ఫోన్ చేశాడు, ఒక్కసారి చూపిస్తారా దేవాలయాలంటే చూపించాను. సరే అని చెప్పేసేసి వెంటనే ఆయన ఏం మాట్లాడకుండా ఒక అరగంటలో నా మొబైల్కి 50,000 పంపించాడు. అమ్మవారి విగ్రహానికి నా వంతుగా నేను ఇస్తున్నాను అని చెప్పేసేసి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత నాన్నగారి మిత్రులు వారు శివలింగానికి అమ్మవారి విగ్రహానికి నేనే దాత అని ఆయనే. సంతోషం అనుకున్నాను. విగ్రహాల కోసం తిరుగుతూ ఉన్నాము. ఆళ్ళగడ్డ ఊరు మీకు తెలిసిందే, నంద్యాల దగ్గర. ఆయనకు ఫోన్ చేసి ఆళ్ళగడ్డలో ఇలా వస్తామంటే రండి అని అంటే, ఆయనకు అమ్మవారు రాజశ్యామల అమ్మవారు ఎలా ఉంటుందో కూడా తెలియదు అని అంటున్నాడు. ఆయన శిల్పి. మీరన్నీ కొత్తవి చెప్తారండి. కొత్తది కాదు నాన్న, పాతది అని అమ్మవారి ఫోటో రూపాన్నప్పుడు చూపిస్తే, ఆహా, ఈ అమ్మవారిని రాజశ్యామలాదేవి అంటారా అని అన్నాడు. పేరు కూడా తెలియదు. పేరు కూడా అంటే వారికి చాలా మందికి శిల్పీలకు ఏంటంటే కొన్ని విధాలుగానే తెలుసు. అయితే ఆయన్ని దీన్ని చూసి ఆ ఫోటోని చూసి రూపాన్ని తయారు చేశాడు తల్లి. అంతే, ఫోటో చూశాడు, అది మైండ్లో పెట్టుకున్నాడు. మళ్ళీ అంటే ఆయన చూసుకుంటూ గీయలేదో నాకు తెలియదు, ఎందుకంటే చెక్కంగా నేను అక్కడ లేను కాబట్టి. కానీ ఆ విగ్రహంలో వచ్చిన కళ మాత్రము ఎంత అందంగా ఉంటారు, ఊహించలేనంత అద్భుతంగా ఉంది. అయితే మొదటి జలాధివాసాలు అవి సంపూర్ణం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మీరు ఏ ప్రశ్న అయితే నన్ను అడిగారో అదే ప్రశ్న వాళ్ళ నోట్లో నుంచి అదే రోజు వచ్చింది నాకు, ప్రతిష్ఠ రోజు. ఎందుకంటే ప్రతిష్ఠ చేసిన తర్వాత
ముందు అభిషేకాలన్నీ చేసిన తర్వాత మనం ప్రతిష్ఠ చేస్తాం కదా విగ్రహాన్ని. Yeah. అభిషేకాలన్నీ పరిపూర్ణం అయిపోయిన తర్వాత శుభ్రంగా తుడిచి అమ్మవారికి నూనె రాస్తూ ఉంటే నన్ను పిలిచాడు. అతని పేరు రెమిడి శ్రీనివాస్ రెడ్డి ఆయన. పిలిచి, గురుగారు మీరు మరకతం కాదు అని అంటున్నారు, ఇది మరకతమే కదా అని అన్నాడు. నీకు దండం పెడతాను ఆయన, అది మరకతం కాదే కాదు అని ఆయనకు పేపర్ చూపించా. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రానైట్, చైనా గ్రానైట్లో ఇదొకటి. దీనివల్ల ఏంటి అని అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు వస్తుంది, కానీ ఇది మరకతం అయితే కాదు అని చెప్పేసేసాను అన్న. అనేసరికి తీసుకుపోయి ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఒక్కొక్క అంటే అమ్మవారి నవరాత్రులు వస్తాయి కదా తల్లి, ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్క రకమైన పరీక్ష. అమ్మవారి నవరాత్రుల్లో మొదలు ప్రతిష్ఠ చేసినప్పుడు మా నాన్నగారికి ఆరోగ్య స్థితి బాగాలేదు. చెప్పారు. మొదటి సంవత్సరం వార్షికోత్సవాలు చెయ్యాలి. నాకు ఎవరు కూడా చేతి కింద పని వాళ్ళు కూడా ఉండరు తల్లి. ఏదైనా నేను ఒక్కనే ఒంటరిగా కష్టపడుతూ ఉంటా. పాంప్లెట్స్ తయారు చేయించిన అప్పుడు నాది బైక్, జావా బైక్, అది తీసుకొని అందరి ఇంట్లోకి వెళ్ళి నేను పాంప్లెట్స్ ఇస్తూ ఉంటే ఒక ఫ్రెండ్ కలిస్తే మధ్యలో బండి అయిపోయి ఆయనతో మాట్లాడుతూ పాంప్లెట్ ఇస్తూ ఉంటే వేరే ఒక వ్యక్తి ఫుల్గా డ్రింక్ చేసి నా బండిని గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఆగి ఉన్న బండిని, అది పెద్ద బండి కదా, నా కాలు మీద వచ్చి నా పాదం మీద బండి పడ్డది, లోపల ఎముక క్రాక్ అయింది. 2 రోజులైతే అమ్మవారి నవరాత్రులు ప్రారంభం. నేనే అదే బండి మీదనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని సిమెంట్ బట్టి వేసుకొని వాళ్ళు నన్ను ఇంట్లో దింపారు, బండి తీసుకువచ్చి ఇంట్లో పెట్టారు. ఆ కాలలా ఉండంగా కూడా నేను నవరాత్రులు చేయించాను. 2వది 3వది అంటే ప్రతి ఈ యొక్క వార్షికోత్సవాలు నేను చేస్తానా చెయ్యరా, నాకేం జరిగినా వీడు నన్ను వదులుతాడా వదలడా అనే విధానంతో నాకు పరీక్ష తల్లి, ఊహించని పరీక్షలు. చేతిలో మొన్నటి దానికి రూపాయి లేదు తల్లి, నా దగ్గర నిజంగా రూపాయి లేదు. ఎలా చేయాలో ఏం చేయాలో అసలు ఈ నవరాత్రులు ఎలా, ఎందుకనంటే నాకు నవరాత్రులకు అక్షరాల 14 లక్షల ఖర్చు వస్తుంది తల్లి 9 రోజులకు. ఎందుకంటే ప్రతిరోజు నిత్య రాజశ్యామల హోమము, ప్రతిరోజు నిత్య చండీ హవనము, అమ్మవారికి అభిషేకాలకి. మా అభిషేక ద్రవ్యాలు చూశారు కదా, ఎక్కడ రాజీ లేదు అసలు. అది మళ్ళీ ఆ 9 రోజులు అమ్మవారికి 18 రకాల హారతులు కంపల్సరిగా. ఇంకా అందులో ముఖ్యమైనది అమ్మవారికి కుబేర కుంకుమార్చన అని చేస్తాం. ఆ కుబేర కుంకుమార్చన అది కూడా 1,00,000 కుబేర కుంకుమార్చన పెడతా. అది ఎప్పుడు 2 సార్లు పెడతా సంవత్సరంలో. మొదటిది వారాహి నవరాత్రుల్లో 1,00,000 కుబేర కుంకుమార్చన, 2వది రాజశ్యామలాదేవి దాంట్లో పెడతాము. అది వారాహి దాంట్లో ఎందుకు చెయ్యాలి అని అంటే ఈమె మంత్రదాయిని, మంత్రిని. ఈమెకు కుడి భుజం ప్రత్యంగిర అయితే ఎడమ భుజం వారాహిదేవి. ఖచ్చితంగా ఈ విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చెయ్యాలి. అందుకోసమే ఆ పక్కన ల్యాండ్ తీసుకొని త్వరలో విగ్రహాలు ప్రతిష్ఠ చేసే ఆలోచన కోసం చూస్తున్నాను. వారాహి ప్రత్యంగిర. అందుకోసం వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి కుబేర కుంకుమార్చన చేసేటప్పుడు మీరు వీడియోలో చెప్పారు చిరుమందహాసనం. ఖచ్చితంగా ఆ చిరుమందహాసాన్ని ఇది అయిపోయిన తర్వాత ఆ కుబేర కుంకుమార్చన చేసేటప్పుడు మీరు అమ్మవారిని చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా నేను ఆ ఫోటో తర్వాత చూపిస్తా. ఎలా చిరునవ్వుతో ఉంటుంది తెలుసా అమ్మ. మనము ఎంత అభిషేకాలు చేసినా రాని చిరునవ్వు కుబేర కుంకుమ 1,00,000 కుబేర కుంకుమార్చనతో చేసేటప్పుడు ఇంత దూరం వచ్చినట్టు అనిపిస్తుంది తల్లి మనకు ఆ నవ్వు. భక్తులతో సహా చూశారు. అట్లా ఆమె ఆ ఒక్క దాంట్లోనే పరీక్ష చేస్తుంది. మిగిలిన సమయాల్లో, నవరాత్రులు లేని సమయాల్లో, ఇప్పుడు అమావాస్య వస్తుంది, వీటికి వస్తుంది తల్లి. ఇప్పుడు నాకు నీ అమావాస్య ఎలా చేయాలి, నా దగ్గర రూపాయలు లేదంటే ఎవరు ఫోన్ చేస్తారు, గురుగారు నేను డబ్బులు ఇస్తా మీరు చేయండి. మొన్న నవరాత్రుల్లో నాకు ఒక మహానుభావుడి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, అంటే మెహబాద్ అని అన్నాడు ఆయన నాకు తెలియని వ్యక్తి వచ్చాడు. 9 రోజులు పక్కన రూము వేరే లాడ్జెస్ ఉంటాయి కదా, అందులో రూమ్ తీసుకొని 10 రోజులుండి అమ్మవారికి 9 రోజులు దగ్గరుండి ఆయన మొత్తం పూజలు చేసుకున్నాడు తల్లి. 14 లక్షలు ఆయనే ఖర్చు పెట్టుకొని, ఆయనే ఖర్చు పెట్టుకొని. అమ్మవారు ఆవిడ అనుకుంటే జరుగుతుంది కదా.
మనం ఒక కాలు కదపాలన్నా కనురెప్ప వెయ్యాలన్నా ఆవిడ అనుగ్రహమే ఖచ్చితంగా. అయితే ఏదైనా మేము కూడా సామాన్యులుగా ఉన్నటువంటి మేము కూడా అమ్మవారి ఆరాధనని మా ఇళ్లలో మేము ఎలా చేసుకోవచ్చు? అమ్మవారు దుర్గైన అమ్మవారే, లక్ష్మైన అమ్మవారే, సరస్వతి అయిన అమ్మవారే కాబట్టి ఏదైనా ఒక్క నామం అయినా చెప్తారా? జ్ఞానం అయ్యో ఖచ్చితంగా అమ్మా. దీనికి ఏంటంటే మనకు రాజశ్యామలాదేవి మహామంత్రంలో సహస్రనామావళి, మీ అందరికి లలితా సహస్రనామాల గురించి తెలుసు. ఇందులో ఫలశ్రుతిలో ఒక వాక్యం ఉంది, మేధ ప్రజామ్మే శ్యామలాంబిక సర్వసిద్ధి మాం కరిష్యతు. దీన్ని మనం ఉచ్చరిస్తే మేధాశక్తి, సర్వజ్ఞానము, చుట్టుపక్కల ఉండేటువంటి శత్రుభయము, ఇంకా ఏంటంటే జనాలను కూడా ఆకర్షించే వాక్యము తల్లి. దీన్ని ఎప్పుడైతే మీరు ఉచ్చరిస్తారో మీకు తెలవని యొక్క శక్తి మీలో వచ్చేస్తుంది. అద్భుతం అండి. అలా రావాలి ఖచ్చితంగా. అమ్మవారి ఆలయం ఎక్కడుందండి ఎగ్జాక్ట్ గా? వరంగల్ జిల్లా నర్సంపేటలోనే, నర్సంపేటలో శాంతినగర్ అని ఉంటుంది, ఏసీపీ ఆఫీస్ బ్యాక్ సైడ్ శాంతినగర్. శాంతినగర్లో నిశాంతయ్య గారి ఇళ్ళన్నా ఎవరైనా చెప్తారు. రాజశ్యామల ఆలయం అంటే ఇప్పుడే కొద్దిగా అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు మనకేంటంటే ఇవి నవరాత్రులు గుప్తంగా చేసేటివి కదా అన్నట్టుగా గుప్తంగా ఉంచేటివి. తర్వాత ఇప్పుడు చాలా మంది రాజశ్యామల కావాలి అనుకునే వారికి మాత్రము తెలియజేసేలాగా చేస్తున్నారు. అద్భుతం అండి. ఖచ్చితంగా వరంగల్ పరిసర ప్రాంతాలకు ఒకవేళ మీరు వెళ్తే అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి. అమ్మవారిని కళ్ళారా చూడాలంతే. అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా ప్రసరిస్తారు అని అంటే అది మీకు ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి మహత్కరమైనటువంటి క్షేత్రం అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా తెలియజేశారండి. అయితే అమ్మవారికి సంబంధించి ఉద్యోగ ప్రాప్తికి కూడా అమ్మవారిని చాలా బాగా మరి మనం ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారిని కనుక కోరితే ఉద్యోగానికి కావాలి అని అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోలో వద్దు, నెక్స్ట్ వీడియోలో మేము అందిస్తాం. థ్యాంక్ యూ నిశాంత్ గారు. నమస్కారం. మహాదేవ.